హాయ్ వీవర్స్, నేను రజితాని శ్రీ వైష్ణవ్ ఫ్యాషన్స్ నుంచి. నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదండి. 85 రూపీస్కి జార్జెట్ ఫ్యాబ్రిక్. అయితే మనం ఇదివరకు కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ హై క్వాలిటీది మనం 145 రూపీస్కి ఇచ్చాము. ఇది కూడా నెంబర్ 1 క్వాలిటీనే, కానీ ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇదైతే ప్యూర్గా మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు. ఫ్రాక్స్, డైలీ వేర్ ఫ్రాక్స్కి మీరు ఆఫీస్ వేర్ కానీ లేకపోతే మీరు చిన్న చిన్న ఈవెంట్స్కి బయటకు వెళ్ళేటప్పుడు డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటే బాగుంటాయండి. ఓన్లీ 85 రూపీస్ మీటర్ అంటే క్వాలిటీ తక్కువ అయితే కాదు, క్వాలిటీ అయితే సూపర్గా నెంబర్ 1గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కూడా. ఫస్ట్ వచ్చేసి ఇది మంచి మెంత్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీరు హల్దీస్కి వాటికి కూడా వాడుకోవచ్చు, డైలీ వేర్కి వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మ్యాక్సిమం 2 ఫ్రాక్స్కి అట్లా వస్తుంది. ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే లేదు, అంతా 10 మీటర్స్, 12 మీటర్స్, 8 మీటర్స్ అలా ఉన్నాయండి. ఇది మీరు క్విక్గా ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు ఉంటుంది. ఇది వచ్చేసి నేను మీకు ఒక శాంపిల్ అనేది సైడ్ యాడ్ చేస్తాను, అలా ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది అనేది. ఇది ఫుల్ ఫ్రాక్ ఇంకా వేరే కలర్ మిక్స్ చేయకుండా సింగిల్ కలర్తో కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. 2 టైర్ కానీ 3 టైర్ కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. కూడా నేను శాంపిల్ పిక్ అయితే యాడ్ చేస్తాను. ఇది 15 మీటర్స్ అలా ఉందండి. ఇది ఒక 5 ఫ్రాక్స్కి వస్తుంది. బాగా మీరు కనుక ఎక్కువ గేరా పెట్టి కుట్టించుకోవాలంటే కనుక తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అయితే మీకు వస్తుంది. శారీస్ కూడా వాడుకోవచ్చండి. ఇది అయితే ఈ లైన్స్ ఫ్యాబ్రిక్ అయితే క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఇది జార్జెట్ కాదు, మనకి రివర్స్లో ఇలా ఉంటుంది, ప్రింట్ ఉండదు. ఇదైతే చాలా బాగుంటుంది. రెఫరెన్స్ పిక్స్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూడండి రెఫరెన్స్ పిక్స్. మనం ఎన్ని రకాలుగా ఈ లైన్స్ ఫ్యాబ్రిక్ కుట్టించుకోవచ్చు. ఈ లైన్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం కుట్టించిన ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి. ఇది నేను షేర్ చేశాను కదా, చూసి అలా కుట్టించుకోవచ్చు. ఇది కూడా అదే కాస్ట్. ఇది కూడా మనకి ఎక్కువ అయితే లేదు ఫ్యాబ్రిక్, ఒక 2 పీసెస్కి వరకే సరిపోతుంది. ఇది 2 మెంబర్స్కి వరకే సరిపోతుంది. ఎమ్మటే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ కూడా అంతే, 2 టైర్ 3 టైర్ అలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా రెఫరెన్స్ పిక్ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ఎవరికైతే మీకు బలూన్ హ్యాండ్ సిస్టము ట్రాన్స్పరెంట్ పెట్టించుకొని చిన్న హ్యాండ్స్ రఫుల్స్ లాగా పెట్టించుకునే వాళ్ళకి ఎవరికైతే అట్లా ఇంట్రెస్ట్ ఉందో వాటికన్నిటికీ కూడా బాగుంటాయండి. ఏ మోడల్ అయినా ఇది పిగిలిపోతుందేమో క్లాత్ ఈ మోడల్ పెడితే అన్నట్టయితే ఉండదు, చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. రెగ్యులర్గా ఫ్లోరల్ కాకుండా ఇటు జామెట్రిక్ కాకుండా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మధ్యలో అక్కడక్కడ మనకి బాందిని బుట్ట వచ్చింది, ఇట్లా వచ్చింది ఫ్యాబ్రిక్. చాలా అన్ఈవెన్ డిజైన్ అనమాట, రెగ్యులర్గా వచ్చే డిజైన్ లాగా కాకుండా చాలా అన్ఈవెన్ లాగా ఉంది. ఇలాంటి ఫ్యాబ్రిక్ని మనం ఫ్లోరల్గా పెట్టి ఇలా వేస్ట్ దగ్గర ఫ్లవర్ లాగా వచ్చేలాగా ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అలా కింద గేరా దగ్గర కూడా మనం ఒకవేళ 1 లేయర్ టైర్ పెట్టించుకోవాలనుకుంటే ఇక్కడ జిగ్జాగ్ చేపించి ఇక్కడ కూడా ఫ్లవర్ లాగా వచ్చేలా కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి. ఫ్రాక్స్ అన్నీ కూడా అలా కుట్టించుకుంటే బాగుంటాయి. ఇది చూడండి, బ్లౌజ్కి బాగుంటుంది, టాప్స్కి బాగుంటుంది, ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది. ఇది కూడా క్రేప్ మెటీరియల్ అండి, జార్జెట్ అయితే కాదు. క్రేప్ అయినా జార్జెట్ అన్నా అదే ఫ్యాబ్రిక్ అదే కాస్ట్కి ఇచ్చేస్తున్నాం మనం. ఇది చూడండి, అసలు బ్లౌజులకి అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్కి మనం ఒక బ్లౌజ్ 1 మీటర్ తీసుకుంటే 85 రూపీస్ పడుతుంది. చాలా శారీస్ మీదకి సెట్ అవుతుంది. బోట్ నెక్ కుట్టించుకుని చీర ప్లెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇది టాప్స్కి కూడా బాగుంటుంది, ఆఫీస్ వేర్ టాప్స్కి కూడా. ఈ డిజైన్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా అట్లాగే 2 టైర్ 3 టైర్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. నెక్ అంతా కూడా మీరు పేపర్ పేస్టింగ్ కన్వర్ట్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఇది ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది. చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో. చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా బాగుంది. డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అండి. 85 రూపీస్ కంటే మీకు ఎక్కడ దొరకదు. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. వీటికి అన్నిటికీ కూడా వీలైనంత వరకు నేను సైడ్ రెఫరెన్స్ పిక్స్ అయితే షేర్ చేస్తానండి. ప్రతి దానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ప్రతిదీ కుట్టించుకుంటే ఎంత అందంగా ఉంటుందో మీకు ఆ రెఫరెన్స్ పిక్స్ చూస్తే అర్థమవుతాయి.
బాగా లైట్ సోబర్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, ఫ్లోరల్ వద్దు ఆఫీస్ వేర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే బాగుంది. ఇది ఫ్లోరల్ అయితే కాదండి, ఇందాక నేను చూపించాను అలాంటిదే. ఇది గ్రీన్ కలర్. ఇది బ్లాక్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది ఒకసారి మళ్ళీ చూడండి ఈ డిజైన్స్. దేనికది ఇవన్నీ కూడా బాగున్నాయండి. ఇదైతే బ్లౌజెస్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి, లైట్ ఉల్లిపట్టు రంగు అంటారు కదా, ఇది కూడా మళ్ళీ క్రేప్ ఫ్యాబ్రికే, చాలా బాగుంటుంది. వాషింగ్ మిషన్లో వేసినా ఏం అవ్వండి ఫ్యాబ్రిక్స్. మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అన్నిటికి కూడా సైడ్ పిక్స్ యాడ్ చేస్తానండి. ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.